నేనైతే ఈరోజు వంకాయ తీగూర చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసం మీకు కూడా చూపిద్దామనేసి ఇట్లా షూట్ చేస్తున్నానండి. అలాగే ఫస్ట్ నూనె వేసి ఆవాలు చిటపటమన్నాక ఎర్రగడ్డలు వేసి ఇట్లా ఎర్రగా వేగిన తర్వాత మనం టమోటా ముక్కలు సన్న సన్నగా కోసుకొని వేయించుకుందాము. చూడండి ఈ విధంగా బాగా మెత్తగా అయినంతవరకు వేయించుకున్న తర్వాత చిన్న చిన్నగా ముక్కలు కోసిన వంకాయలు కూడా వేసేస్తాం మనము. ఇట్లా ఈ విధంగా వేసిన తర్వాత కొంచెము కారము, పసుపు, ఉప్పు వేసి కల్లుప్పు వేసారంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. అలాగే కొంచెం ఆ వాటర్ పోసి మూసిపెట్టి పక్కన పెట్టేద్దాము ఒక 10 మినిట్స్. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పుల్ని ఇట్లా రోటిలో కచ్చాపచ్చగా దంచుకోవాలండి. దంచిన తర్వాత 4 వెల్లుల్లి రేవలు కూడా బాగా వేసి దంచేయండి. మావాడు తీస్తున్నాడు వీడియో దంచేటప్పుడు. ఏమన్నా తీస్తున్నాడా అండి, ఏం కదిలిస్తున్నాడో చూడండి సెల్లునైతే. సరే అనేసి ఎలాగోలాగా తీరా బాబు అనేసి తీపిచ్చాను. ఇంకా సరే మొత్తం అది దంచుకొని మనం వేసుకొని లాస్ట్లో ఫైనల్గా ఈ పొడి వేసుకొని కట్టేయడమే. స్టవ్ ఎంత బాగుందో కదా.